స్థానిక పుర కార్యాలయ ఆవరణలో బుధవారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ సూచనల మేరకు శిబిరాన్ని నిర్వహించి కార్మికులకు వైద్య పరీక్షలు జరిపారు. ప్రతి నెల ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసేలా తగు చర్యలు తీసుకుంటున్నట్లు డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. పుర కార్మికులు తమ ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ వానాకాలంలో అవసరమైన జాగ్రత్తలు పాటించాలని డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. మున్సిపాలిటీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 500 మంది కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ నాయకులు ఇటీవల కలెక్టర్ను కోరారు. స్పందించిన కలెక్టర్ సిబ్బంది కోసం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. పుర కార్యాలయ ప్రాంగణంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించి మున్సిపల్ కార్మికులకు పలు వైద్య పరీక్షలు జరిపారు. రిమ్స్తో పాటు అర్బన్ హెల్త్ సెంటర్ల వైద్యులు శిబిరంలో పాల్గొని పరీక్షలు జరిపిన అనంతరం మందులను అందజేశారు. మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్, ఏఐటీయూసీ మున్సిపల్ వర్కర్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికుల సౌకర్యార్థం కలెక్టర్ సూచనల మేరకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి నెల వారి కోసం ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వీటి ద్వారా ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించే అవకాశం ఉందంటున్నారు. కలెక్టర్కి విజ్ఞప్తి చేయడం వల్ల అదే ఇప్పుడు మున్సిపాలిటీ కమిషనర్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ ప్రతి స్పెషాలిటీని ఏర్పాటు చేయడం, ఫిజిషియన్ ఒకరు, గైనకాలజీ ఒకటి, తర్వాత ఓరల్ హెల్త్ కోసం డెంటల్ని, అలాగే ఆల్ స్పెషాలిటీ తోటి మేము ఇక్కడ క్యాంప్ నిర్వహించాం. దాంతోపాటు ఇక్కడ బీపీ, షుగర్లు కూడా చేసుకొని ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరిగింది. పట్టణంలో మనకు పారిశుద్ధ్య కార్మికులు మరియు వాటర్ సప్లై కార్మికులు ఎవరైతే ఉన్నారో మనకు దాదాపు ఒక 500 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళకు మన గత ప్రజావాణిలో ఏఐటీయూసీ సభ్యులందరూ హెల్త్ క్యాంప్ పెట్టాలని కోరడం జరిగింది. అయితే ఈ హెల్త్ క్యాంప్ గతంలో కూడా పెట్టారు, కానీ గతంలో మనకు ఈ ఎలక్షన్స్ వల్ల కొద్దిగా డిలే అయింది. కాబట్టి ఈరోజు మన డిఎంహెచ్ఓ గారు ఈరోజు మెడికల్ టీము హెల్త్ క్యాంప్ అందరూ అరేంజ్ చేశారు. కాబట్టి ఇక్కడ గైనకాలజిస్ట్ కానీ, ఫిజిషియన్ కానీ మరియు డెంటల్ చెకప్ కూడా చేయడం జరుగుతుంది. ఎన్నికల సమయంలో అనేక హామీలు